ఇంత 29.4 ఎకరాల చెరువు అంటే కనీసం 500 మీటర్ల నుంచి 750 మీటర్లు వరకు నీకు మత్తడి పారుతుంది. ఎండాకాలం ఆ చెరువు లోపలికి పోయి పైకి తేలిన భూమిని సర్ఫే క్లాస్ ల్యాండ్ అని నిజాం ఆనాడు ఒక్కసారి పంట ఎండాకాలం మాత్రమే పండించుకునే పంటను వేసుకోవచ్చని అధికారం ఇచ్చిండు, ప్రజలకు ఇచ్చిండు, ఆ సౌలత్ ఇచ్చిండు. ఆ తర్వాత దాన్ని ఏం చేసిండు, మెల్లగా పట్టాలు అని తయారు చేసుకున్నారు. ఆ తర్వాత చెరువులనే కబ్జాలు చేసిండు. ఈ విధంగా హైదరాబాద్లోని చెరువుల్ని రిలీజ్ చేస్తే ఒక 25 నుంచి 50 సంవత్సరాల తెలంగాణ యొక్క బడ్జెట్ బయటకు వస్తుంది సార్. నాట్ ఓన్లీ హియర్. ఒక చెరువులు అంటే సరే ఇవి పర్యావరణము, దీంట్లో మళ్ళీ కట్టడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు, అది వేరే సంగతి. పర్యావరణం కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు నాచారం వైపు ఉన్న స్ట్రీట్స్ కానీ, ఇటు మన ఓల్డ్ సిటీలో ఉన్నాయి కానీ, ఇటు మన మిగతా ఎన్ని అయితే ఇప్పుడు వరదలు వచ్చి మునుగుతున్నాయో, అనంతగిరి నుంచి 85 కిలోమీటర్ల మూసీ నది, అది మంచినీళ్ళు తాగే మూసీ నది సార్. నిజాము అంటంగానే ఆ నిజామే ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, ఆ నిజామే యునాని హాస్పిటల్ కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు, ఆ నిజామే హిమాయత్ సాగర్ కట్టిండు వరదలు వస్తే, ఆ నిజామే గండిపేట కట్టిండు. ఈ ఇంత గొప్పగా హైటెక్ యుగాన్ని తెచ్చినామని చెప్పుకునే ఈ పెద్దలు ఏం కట్టిందో ప్రజల కోసం చూపెట్టాడు సార్. హైదరాబాద్లో పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం ఏం కట్టిండు సార్? ఉన్న వాటిని అమ్ముకున్నారు, ఇదిగో ఈ విధంగా చేసుకున్నారు. లక్షల కోట్లు రిలీజ్ అవుతాయి సార్. ఆ లక్షల కోట్లు ప్రజల సంపద. తెలంగాణ ప్రజలు ఒక విప్లవమైన మైండ్ తోటి రివాల్యూషన్ బ్రెయిన్తో ఉంటారు, వాళ్ళు సంతోషపడుతున్నారు. ఖచ్చితంగా సార్. లేదు సార్, అమ్మరు. అలా అమ్మితే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా వాల్యూ పోతుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఈరోజు ప్రజల్లో నిజంగా ఇది కంటిన్యూషన్ జరిగితే 4 కూర్చి 400 కోట్లు సంపాదించుకొని, అవును కూల్చిండు అయ్యప్ప సొసైటీకి జిహెచ్ఎంసీ ల్యాండ్ అని ముద్రలు వేసిండు, ప్రతి డోర్కి వెళ్ళి చూడండి. మరి తర్వాత ఎందుకు కూల్చలేదు సార్? సారు ఇది అట్లా జరిగితే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఎంత పెద్ద వాన్నైనా తీసుకుపోయి చెత్తల పడేస్తారు. లక్షల కోట్లున్న కాంగ్రెస్ను తీసేసి ఎన్టీ రామారావు గారు చాలా గొప్పవాడు, విన్నారా? అలాంటి వాడిని గెలిపించుకున్నారు. అప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి పైసలు ఇవ్వలే. ఇవాళ వీళ్ళు 100 కోట్లు ఇచ్చి పంపినా కానీ అక్కడికి వెళ్ళి ముడ్డి మీద దండి పంపిస్తారు. ప్రభుత్వమే ఉండదు సార్. ప్రజల్ని మోసం చేస్తే ప్రభుత్వం ఈజీగా అర్థం చేసుకుంటారు. తెలంగాణ ఈజ్ ద రివాల్యూషన్. 1,000 మంది అమ్ముడుపోయినా కానీ ప్రభుత్వానికి ఒక్క 10 మంది అయినా ఉద్యమకారులు నిజంగా బతికున్నారు. ఆ బతికున్నలు ఖచ్చితంగా విప్లవం తెస్తారు. మళ్ళీ పేదోడికి నష్టం జరిగేటప్పుడు మాత్రం కొద్దిగా చూసి ఆచి తూచి వాళ్ళ దగ్గర 4 రూపాయలు తీసుకొని సంక్షేమం మనం ఎందరికో పెద్దోళ్ళకి ఇస్తలేము సార్. కేంద్ర ప్రభుత్వము అవును, అవి సామాన్య ప్రజలు కావు సార్. ఇండ్లు లేవు సార్ అక్కడ. గట్లనే వేస్తారు సార్ షెడ్లు. అట్లా షెడ్లు వేపించేది పెద్దోళ్ళే సార్. పేదోడికి ఎవరికి ధైర్యం ఉంటుంది సార్. మీరు ఇంత పెద్ద రిపోర్టర్గా చేస్తున్నారు, ఏది ఒక్క చోట 100 గజాలు గవర్నమెంట్ భూమిలో షెడ్ వేయండి సార్, వేయగలుగుతారా? మీరు కాదు, ఇక్కడ ₹1,00,000 శాలరీ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ శ్రమ 25 ఏళ్ళు ఒక అపార్ట్మెంట్కు వాళ్ళ జీవితం అంతా ఈఎంఐ కడుతున్నారు సార్. ఆ కట్టే డబ్బంతా ఇలాంటి చోట్ల ఉంటే బిల్డర్స్ కూడా మోసగాళ్ళు కారా సార్? అవునా కదా? ఖచ్చితంగా అట్లా కట్టిన బిల్డర్స్ను జైళ్ళలో పెట్టాల్సిందే. ఈ విధంగా ఆక్రమించిన వాళ్ళ శిక్ష కూడా కావాలి. కేవలం నేను వదిలేస్తా, మళ్ళీ ఒక 10,000 కోట్లు సంపాదించుకుంటా, బెదిరించి మళ్ళీ మిగతా డబ్బులు సంపాదించుకొని పోతా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా